ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయండి అని అన్నాడు. ఆయన శరీరంలో మన పాపాలన్నీ కూడా మోయబడ్డట్లు గ్రంథంలో స్పష్టంగా రాయబడినది. యెషయా గ్రంథం 53 తెలియజేస్తున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవ తొలగదు. యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపెను అని పడ్డాయి. దానికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టె ఆయన శరీరానికి మనం తీసుకుంటున్నాము. దీని కొరకు మనం కృతజ్ఞత చేస్తాం. మరియమ్మ ప్రార్థన చేస్తాం. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు మా తండ్రి, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 12వ మాసం, ఈ 2వ ఐక్య ఆరాధనలో ప్రభా నీ మందిర ఆవరణలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ కనికరం, నీ దయ, నీ ప్రేమ, నీ వాత్సల్యత. మా జ్ఞానము కాదు, మా తెలివి కాదు, మా సామర్థ్యం ఎంత మాత్రం కాదు తండ్రి ప్రభా. అందుకే మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఈ దాసుల ద్వారా నాయన యెషయా గ్రంథం 7:14 వచ్చిన ఆధారంగా ప్రభు నాయన ఎన్నో విషయాలు మీరు బోధించారు. అందుని బట్టి మీకు వందనాలు. మీరు రాకడకు ముందే నాయన ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ఆయన ప్రవచనాన్ని మీ పుట్టుక ద్వారా మీరు నెరవేర్చారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆకాశం భూమి గతించిన కానీ నా మాటలు సున్నాయిన పోలేని తప్పిపోదని చెప్పేవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేను వాక్యం అందించిన బిడ్డ దేవదాసులు మీరు దీవించి ఆశీర్వదించి ఆత్మ నింపి బలపరిచి మరీ ఘనంగా వాడుకున్నాడు వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు. సమయంలో ప్రభా ఇదిగో తండ్రి బలకు సమీపిస్తుండగా ప్రభా మానవుడిగా నువ్వు మా కొరకు వచ్చి ప్రభా ఈ లోకానికి ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి దాసులుగా రిక్తులుగా ఈ లోకంలో మా కోసం జన్మించి ప్రభా మా కొరకు ప్రభా కల్వరిశిలలో బలాగైపోయి మా పాపాలు మా శాపాలను నీ మీద వేసుకొని ప్రభా నాయన ఆ పరలోక రాజ్యాన్ని మమ్మల్ని వారసుగా చేసేవు తండ్రి. ఇదిగో నాయన అప్పుడు పుచ్చుకొని చూడగా ఎవరు అయోగ్యంగా పుచ్చుకోకుండా ఎవరికెవరు పరీక్షించుకొని ప్రభు భయంతో వణుకుతో నాయన ఈ బలలో పాల్గొంటూ కొందరు భాగ్యాన్ని దయచేయమని మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Thank you.
ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయండి అన్నాడు. ఆయన త్యాగము, ప్రేమ, సమర్పణ, క్షమాపణ జ్ఞాపకం చేసుకొని పుచ్చుకోవాలని కోరుతున్నాను. దేవా, మా పాపముల కొరకై నీ శరీరం అంతా కూడా నలగొట్టుకున్నట్టు లేఖనాలు తెలియజేస్తుంది. కేవలం మా పాపమే నీ శరీరం అంతా కూడా నాగటి సాళ్ళ వలె దున్నబడ్డదని 129వ కీర్తన 3వ వచనంలో రాయబడినది. యెషయా గ్రంథము 53:10లో నలగొట్టబడ్డవాడని రాయబడినది. ఆయన నీకు వందనాలు. వెరగొట్టబడ్డ దేవుడు ఆయన నీకు వందనాలు. ఇది కేవలం నా మాటగా తలస్తూ మమ్మల్ని క్షమించినందుకు, చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్తుతి మా రక్షకుడైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా పరులకు తండ్రి. ఆమేన్. ప్రకారమే భోజనం మీద పిమ్మటం ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, క్రొత్త నిబంధన రక్తము, నూతన నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు చేయండి అన్నాడు. దిస్ ఈస్ మై బ్లడ్ దట్ ఐ విల్ షెడ్ ఇట్ ఫర్ యూ అండ్ డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from every sin. యేసు రక్తము ప్రతి పాపమును మనం పవిత్రంగా చేయాలి. అటు రక్తానికి సదృశ్యమైన ఇంత రక్షణ మనం తీసుకుంటుండగా ప్రభువుకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. సోదరుడు సుశీలమ్మ ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన దేవ, నిత్యుడైన తండ్రి, ఎన్న ఏడు నిరంతరము ఏకరీతిగా నన్న దేవ స్తోత్రమయ్యా. నీ దయ, నీ కనికరము, నీ కాపుదల మా మీద నుంచి నా తండ్రి యేసునైన ఈ సంవత్సరము డిసెంబర్ నెల ఐక్యారాధనలో కూడా మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రము. గతించిన వారం ఐక్యారాధన మొదలుకొని ఈ ఐక్యారాధన వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో చేర్చి నీ బల సమీపించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. అయ్యా, మరి ముఖ్యంగా నా తండ్రి యేసునైనా మీరు మా పాపాల నిమిత్తము నా తండ్రి మీరు సిలువలో మీ శరీరాన్ని నలగొట్టుకున్న దానికి సాదృశ్యముగా మేము తండ్రి రొట్టెను తీసుకున్నాం ప్రభువా. మీరు మా కొరకు కార్చిన రక్తానికి సాదృశ్యముగా ద్రాక్షారసము తీసుకొని వెంటనుగా అనాలోచితముగా తీసుకుంటే బలహీనత, రోగము, మరణమని మీరు సెలవిచ్చారు ప్రభువా. వాటికి లోను కాకుండా మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని మేము తీసుకుంటుండగా సహాయం చేసి నడిపించుకోమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ క్రీస్తు పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Yes,
చెప్పు, దిస్ ఈజ్ మై బ్లడ్ దట్ ఐ విల్ షెడ్ ఫర్ యు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడి నీతి జీవం కలవాడు, అంత్య దినమందు నేను వారిని లేపుతుందని చెప్పాడు. సో ఆయన కాల్చిన రక్తానికి పాప క్షమాపణకు సాదృశ్యంగా ఈ ద్రాక్షరసమును పుచ్చుకుంటున్నాము. ప్రభువుకు కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. The Bible says, without shedding the blood, there is no remission of the sins. రక్తము చెల్లించకుండా పాపములకు క్షమాపణ కలగదు అని లేఖనాలు తెలియజేస్తుంది. అట్టి పవిత్రమైన నిర్దోషమైన నిష్కల్మషమైన ఆ రక్తాన్ని మీరు చెల్లించి మా పాపములన్నీ కూడా కడిగి పవిత్రపరిచి నూతన పరిచయాలకు వదనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవా, ఈ సాయంకాలం 12వ మాసం 14వ దినము 348వ దినము 50వ వారం సజీవుడిగా ఉంచాను. నీకు వందనాలు. నీ ప్రేమ కొరకు మరొక క్రిస్మస్ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. నీ పుట్టుక సర్వ లోకానికి సకల ప్రజలకు ప్రతి పాపికి సంతోషము, సమాధానము, స్వస్థత దాని ఈ సమయమందు ఈ సాయంకాలము నీ మందిరంలో చేరి మరలా నిన్ను స్తుతించుటకు పాటలు పాడి నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అన్నారు. ఈ సాయంకాలం ఇక్కడ చేరిన పిల్లలందరినీ క్రిస్మస్ మాసపు ఆనందం, దీవెన, స్వస్థతతో ఆశ్రయించండి. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి. ఇప్పుడు నిన్న మేము ఒక ప్రియ సహోదరుడు ఇక్కడ వచ్చి తెలియజేశాడు, వారి ప్రియ సహోదరుడు నిద్రించాడని వింటున్నా. దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదరించండి ప్రభా. లాజరు చనిపోయినప్పుడు మీరు కూడా కన్నీళ్లు విడిచారు. జీసస్ వెప్ట్ అనే మాట మేము చూస్తున్నాం. మా కొరకు కన్నీరు కారుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవుడు ఆ ప్రియ కుటుంబాన్ని
నీ ఆదరణతో మీరు దర్శించండి, ఆదరించండి, ప్రేమించండి ప్రభా, ఓదార్చండి. మీకు వదన ఈ సాయంకాలం ఆరాధనలో పాల్గొన్న వీళ్ళందరి కొరకు క్రిస్మస్ మాసపు ఆనందము, దీవెన, స్వస్థత కలుగచేయమని, ఐక్య ఆరాధన పరిచర్యల కొరకు దీవెన కోరుచు జరగలేని కార్యక్రమాలన్నీ కూడా నీకు మహిమకరంగా జరుగునట్లు సహాయం చేయాలి. మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవించారు. ఐ విల్ కమ్ అండ్ బ్లెస్ యు అన్నారు. ఈ సాయం సమయం బట్టి బదులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేయడం మనందరికీ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.